భారత రాజ్యాంగానికి 71 ఏళ్లు. దేశమంతటా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ. సస్టైనబుల్ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఆవిష్కరణలు అనే థీమ్తో 2 రోజుల పాటు జరగనున్న సమావేశాలు. రోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో స్వావలంబన దిశగా చర్యలు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు. సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం. బలహీనపడిన నివర్ ముమ్మరంగా సహాయక చర్యలు. దేశ పాలనకు మార్గదర్శనం చేసే రాజ్యాంగం అవతరించిన నవంబర్ 26ని గుర్తుపెట్టుకోవాలని 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఎల్ఎం సింఘ్వీకి ఆలోచన వచ్చింది. అదే రోజును న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. భారత ప్రభుత్వం 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి ఆ సంవత్సరం నవంబర్ 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఈ ఏడాది నవంబర్ 26కు 71 ఏళ్లు పూర్తయ్యాయి. వేల సంవత్సరాల నాగరికత ఉన్న భారతావనికి ఈ 70 ఏళ్లు గొప్ప కాదు. కానీ పరాయి పాలన నుంచి విముక్తి పొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనం గర్వపడాలి. బ్రిటిషర్ల కబంధ హస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభిస్తుందని తెలిసిన తర్వాత రాజ్యాంగ రచనకి సన్నాహాలు జరిగాయి. ఇందుకు తొలుత రాజ్యాంగ సభను ఏర్పాటు చేయగా ఇందులో 15 మంది మహిళలతో పాటు 299 మందిని సభ్యులుగా నియమించారు. బిఎన్ రావు రాజ్యాంగ సలహాదారుగా నియమితులు కాగా ఈ సభ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మొత్తం 299 సభ్యులుండగా తుది ప్రతి మీద 284 మంది సంతకం చేశారు. భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథిగా కమిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు. కమిటీలోని 6 సభ్యులు మేధోమథన నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. 1947 నవంబర్ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించింది. అయితే జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలోని పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక బాధ్యతలు ప్రజలకు కవచాలైతే మిగిలిన విభాగాలు రాజ్యాన్ని తీర్చిదిద్దడానికి కావాల్సిన మార్గాలు. మన రాజ్యాంగంలో జీవించే హక్కు, చట్టం అందరికీ సమానంగా రక్షణ కల్పించే హక్కు, స్వేచ్ఛ, దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ, ఇష్టమొచ్చిన మతాన్ని అనుసరించే హక్కు, అల్పసంఖ్యాక వర్గాలకు రక్షణ, ఆ హక్కుల్ని పొందడానికి అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లే ప్రత్యేక హక్కు కల్పించబడ్డాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సో అలా అప్పటి నుంచి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటే ఇప్పటి వరకు ప్రధాని కూడా లైవ్ లో మాట్లాడడం మనం చూసాం. సో ఈ విషయంపైన స్పందించడానికి మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ ఎన్ నాగేంద్రబాబు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, భారత రాజ్యాంగానికి 1950 నుంచి ఇప్పటి వరకు 110 సవరణలు జరిగాయి. సో దీంతో సామాజిక ఆర్థికంగా కూడా భారత్ ఏ విధంగా పురోగమించిందో వివరించగలరా ఒకసారి? రాజ్యాంగ సవరణలో మరి ముఖ్యంగా చెప్పాలంటే రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ముందల ఆ నేపథ్యంలో వచ్చారు. కానీ చాలా ప్రకటనలు తర్వాత వేసింది. కానీ ఉంచినటువంటి ప్రకటన ఏంటంటే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ని ఆల్ ఇండియా సర్వీసెస్ తో పాటు యాడ్ చేశారు. దురదృష్టవశాత్తు అది యాడ్ చేసినా కూడా దాన్ని అమలు నోచుకోలేదు. ఈవెన్ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయే పరిస్థితి, లేకపోతే దాంట్లో ఒక మెరిట్ కాకుండా ఒక పరిస్థితి, ఒక ఇండియన్ సివిల్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇటువంటి సర్వీసెస్ మధ్యలో కాకుండా ఒక పద్ధతి, ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేకుండా ఎలా అపాయింట్మెంట్ అవుతున్నారంటే కొలీజియం వ్యవస్థ ద్వారా వస్తున్నారు. దీన్ని గండి కొట్టాలంటే ఒకటి ఆల్రెడీ జ్యుడిషియల్ సర్వీస్ ని పునరుద్ధరించాలి, దాన్ని యాక్టివేట్ చేయాలి. దాన్ని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు కానీ దాన్ని అమలుపరచలేదు. రెండవది 99 రాజ్యాంగ సవరణ
దురదృష్టవశాత్తు చాలా మంచి రాజ్యాంగ సవరణ ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ అధికారంలో పార్టీని తీసుకొచ్చింది. కానీ భారతదేశంలో అన్ని పార్టీస్, కాంగ్రెస్ పార్టీతో సహా మజ్లిస్, తెలుగుదేశం పార్టీ, టిఆర్ఎస్, ఏఐడిఎంకే, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, అన్ని పార్టీలు భారతదేశం కన్యాకుమారి నుంచి కేరళ వరకు కూడా అన్ని కాశ్మీర్ వరకు కూడా అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. సపోర్ట్ చేసిన రాజ్యాంగ సవరణని అన్ఫార్చునేట్ గా సుప్రీంకోర్టు కాపాడుకోలేకపోయింది. 4 జడ్జిలు వర్సెస్ 1, అంటే 5 జడ్జి ధర్మాసనం కొట్టివేసింది. దానివల్ల ఆల్ ఇండియా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అయితే ఒక ఏర్పాటు చేయబడిందో ఆ అపాయింట్మెంట్ కమిషన్ కొట్టివేశారు. ఇది దురదృష్టకరం. ముందు ఈ దేశంలో చట్టబద్ధ పాలన ఉండాలంటే 3 వ్యవస్థలు కూడా వాటి పరిధిలో స్పష్టంగా పనిచేయాలి. మరో ప్రశ్న సార్, జుడిషియరీ మాత్రం రైట్. అంటే దీనికి సంబంధించిన మరో ప్రశ్న సార్, అంటే రాజ్యాంగం అమలు నాటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే జరిగిన ముఖ్యమైన అత్యంత ప్రధానమైన రాజ్యాంగ సవరణలు అసలు ఎన్ని జరిగాయి? అందులో ముఖ్యమైన వాటి గురించి ఏమైనా వివరించగలరా మీరు? నేను అదే చెప్తున్నా. సుమారుగా 110 సార్లు రాజ్యాంగ సవరణ జరిగినా కూడా ప్రధానమైనటువంటి సవరణలో 42వ సవరణ, 44వ సవరణ, 99వ సవరణ, 73, 74 సవరణలు కూడా ఇంపార్టెంట్ సవరణలే. ఎందుకంటే రాజ్యాంగంలో ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటే పంచాయతీలకి, మున్సిపాలిటీస్ కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా తీసుకొచ్చిన సవరణలు 2. ఈ 5-6 సవరణలు కూడా చాలా ప్రధానమైనటువంటి సవరణలు. కానీ దురదృష్టవశాత్తు ఇందాక చెప్తున్నట్టుగా 99వ సవరణ రాజ్యాంగ సవరణని కాపాడుకోలేకపోయాము. సుప్రీంకోర్టు 4 జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కానీ ప్రపంచంలో ఎక్కడైనటువంటి ఒక వింతైనటువంటి పద్ధతి పోకడనే సుప్రీంకోర్టు పాటిస్తా ఉంది ఈ కొలీజియం వ్యవస్థ ద్వారా. దీన్ని మార్చాల్సిన అవసరం తక్షణమే ఉంది. భారత ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని తప్పనిసరిగా ఆ సవరణని చిన్న సవరణలతోటి మళ్లీ పునరుద్ధరించాలని అడ్వకేట్ గా, ఒక భారత పౌరుడిగా, ఒక న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి గట్టిగా ఉండాలని కోరుకున్నటువంటి మనిషిగా కోరుకుంటా ఉన్నాను. మరొక ప్రశ్న సార్, రాజ్యాంగం పరిధిలో ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన అటు న్యాయ వ్యవస్థ కానీ, చట్ట వ్యవస్థ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థలు అసలు ఎంత మేరకు విజయవంతమయ్యాయో తెలియజేస్తారా? డెఫినెట్ గా అమ్మా, ఇక్కడ ప్రధానంగా మన దేశం అంటే పార్లమెంట్ డెమోక్రసీ కాబట్టి చట్ట వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళే దాన్ని లీడర్ ఆఫ్ ది హౌస్, అంటే లీడర్ ఆఫ్ ది లోక్సభ బికమ్స్ ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అసెంబ్లీ బికమ్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనమాట. అంటే అతను ఆ లోవర్ హౌస్ కి జవాబుదారీగా ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తు 1947 నుంచి 67 వరకు కూడా మధ్యతరగతి కుటుంబీకులు రాజ్య వ్యవస్థలోకి, రాజకీయ వ్యవస్థలోకి పెద్ద ఎత్తున వచ్చారు. ఒక మహాత్మా గాంధీ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, వీరందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు. కానీ ఇప్పుడు మధ్యతరగతి కుటుంబీకులు పెద్ద ఎత్తున రాజకీయ వ్యవస్థ రాకపోవడం వల్ల ఇది ఒక డబ్బులు, మద్యము, దీని చుట్టూ తిరుగుతుంటే ఒక ప్రహసనంగా మారుతా ఉంది. దీన్ని తక్షణమే మార్చాల్సిన అవసరం ఉంది. సో న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకుంది. కానీ ఈ మధ్య కాలంలో వింత పోకడలు చూస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిని సుప్రీంకోర్టు నియమించుకోవటం, తన పరిధిని అతిక్రమించి కొంత ఈ రిట్ పిటిషన్స్ కానీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ లో కానీ ఎక్కువగా జోక్యం చేసుకోవడం చూస్తా ఉన్నాం. ఇవి కొన్ని వింత పోకడలు. మళ్ళీ రాజ్యాంగ వ్యవస్థని సరిదిద్ది ఈ 3 వ్యవస్థల్లో కూడా పార్టీ పరిధిలో పనిచేస్తున్నటువంటి బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉంది. అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర రాజకీయ వ్యవస్థే. అల్టిమేట్ గా పార్లమెంట్ కే చట్టాలు మార్చాలన్నా కూడా, రాజ్యాంగాన్ని మార్చాలన్నా కూడా, అమలు పరచాలన్నా కూడా పార్లమెంట్ కి అధికారం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి వాళ్ళు, పెద్ద ఎత్తున యువకులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఆలోచన పనులు, వ్యక్తిగతంగా కొంత ఆర్థికంగా నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల వారి గట్టిగా కోరుకుంటా ఉన్నారు. రైట్, మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఇక మరిన్ని విషయాలు చూస్తే, భారత రాజ్యాంగం 71వ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నామని రాష్ట్రపతి ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ గావించారు. प्रतिष्ठा और अवसर की समता प्राप्त कराने के लिए तथा उन सब में व्यक्ति की गरिमा,
व्यक्ति की गरिमा और राष्ट्र की एकता और अखंडता सुनिश्चित करने वाली बंधुता बढ़ाने के लिए दृढ़ संकल्प होकर अपनी इस संविधान सभा में आज तारीख 26 नवंबर 1949 ईस्वी को एतद् द्वारा इस संविधान को अंगीकृत अधिनियमित और आत्मार्पित करते हैं धन्यवाद। भारत माता। మూడవ అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సమావేశంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు జరుగుతుంది. సస్టైనబుల్ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఆవిష్కరణలు అనే థీమ్తో ఆర్ఈ ఇన్వెస్ట్ 2020 సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా పునరుత్పాదక భవిష్యత్తు ఇంధన ఎంపికలపై 3 రోజుల సమావేశాలతో పాటు తయారీదారులు, డెవలపర్లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సులో 75 మందికి పైగా అంతర్జాతీయ మంత్రుల స్థాయి ప్రతినిధులు, 1000 మందికి పైగా ప్రపంచ పరిశ్రమల అధిపతులు, 50,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ది కోసం ప్రపంచం పరుగులు పెడుతున్న క్రమంలో వ్యాక్సిన్ అభివృద్దితో పాటు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంలోనూ స్వావలంబన సాధించడంపై భారత్ దృష్టి సారించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ తెలియజేశారు. వ్యాక్సిన్ తయారీని బలోపేతం చేయడం సహా డిమాండ్కు అనుగుణంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన గ్లోబల్ R&D సమిట్ 2020లో కేంద్ర మంత్రి వర్చువల్ గా పాల్గొన్నారు. ప్రపంచ ఫార్మసీ హబ్ గా పిలిచే భారత్ కు కోవిడ్-19 వ్యాక్సిన్ భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని పునరుద్ఘాటించారు. సాంప్రదాయిక విధానాల కోసం కాకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని హర్షవర్దన్ పేర్కొన్నారు. ప్రపంచ సరఫరా గొలుసును నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టి భారత్ ప్రపంచం కోసం ఉత్పత్తి చేసే సంస్థలకు సాయం చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. భారత్ సరళీకరణ, ప్రపంచీకరణ కాలం నుంచి స్వయం సమృద్ది గల దేశంగా మారడానికి తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన స్థితికి చేరుకుంటోందన్నారు మంత్రి. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్న కొన్ని అరాచక శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, అలాంటి శక్తులను ఉక్కుపాదంతో అణిచివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తోందని ప్రకటించారు. శాంతి భద్రతలపై బుధవారం ప్రగతి భవన్లో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు అంజనీ కుమార్, బీసీ సజ్జన, మహేష్ భగవత్, అదనపు డీజీపీ జితేందర్, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, వై నాగిరెడ్డి, నిజామాబాద్ ఐజీ శివశంకర్ రెడ్డి, వరంగల్ ఐజీ ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం అధికారులతో కేసీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్దికి కుట్రలో భాగంగా కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత కవ్వింపు చర్యలకు దిగారు. అయినా ప్రజలు అవేవి పట్టించుకోలేదు. దీంతో అరాచకవాదులు ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. కరీంనగర్లోనూ, వరంగల్లోనూ, ఖమ్మంలోనూ మరో చోటనో గొడవలు రాజేసి దాన్ని హైదరాబాద్లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్లోనూ ఏదో చోట గొడవ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రార్థనా మందిరాల దగ్గర వికృత చేష్టలతో మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నది వారి పన్నాగం. ఇలా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి ఎన్నికలు వాయిదా వేయాలని ప్రణాళిక రచించారు. దీనిపై పక్కా సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని అధికారులకు వివరించారు. పెనుగాలుల బీభత్సం సృష్టించిన నివర్ తుపాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటి అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపాన్గా మారింది. దీంతో ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర, రాయలసీమ, బెంగళూరు, తెలంగాణ మీద ప్రభావం పడనుంది. ఉత్తర కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి చెదురు మదురు జల్లులు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రానున్న 3 గంటల్లో తుపాను తీవ్రత మరింత తగ్గి వాయువ్య దిశగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నివర్ తుపాను బలహీనపడడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ఇదిలా ఉండగా నివర్ తుపాన్ ప్రభావం తెలంగాణపైన ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి జిల్లాలో 1-2 చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు ఆత్మ నిర్భర్ పథకాన్ని అమలు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద వీధి వ్యాపారుల గుర్తింపు, బ్యాంకు రుణాల మంజూరు, పంపిణీలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ది, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా ప్రధానికి తెలియజేశారు. దీనిపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ గృహ నిర్మాణం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ప్రధాని స్వనిధి, పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. తెలంగాణలో 5,88,099 వీధి వ్యాపారులను గుర్తించి 4,29,250 రుణ దరఖాస్తులను అప్లోడ్ చేసినట్లు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇందులో 3,07,779 మంది వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేసి 1,76,628 రుణాలు పంపిణీ చేశామన్నారు. వీధి వ్యాపారులకు సంబంధించి సర్వే చేయడం కోసం మొబైల్ అప్లికేషన్ అభివృద్ది చేసినట్లు వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానికి వివరించారు. ఈ అప్లికేషన్ ద్వారా 3 నెలల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో వీధి వ్యాపారుల్లో 602.91% పెరుగుదల సాధ్యమైందన్నారు. వీధి వ్యాపారులకు యూపీఐ ఐడీల జనరేషన్, క్యూఆర్ కోడ్ జారీ కోసం డిజిటల్ అగ్రిగేటర్లు అయిన ఫోన్పే, భారత్ పే, పేటీఎం, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, పే స్విప్ ద్వారా ప్రభుత్వం టైఅప్ చేసుకున్నట్లు సీఎస్ తెలిపారు. పీవీ సమాధిని కూల్చేస్తామన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసమే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించిన బండి సంజయ్ అయోధ్య విషయంలో పీవీ స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా భాజపా చెప్పింది చేయాల్సిందే చేస్తోందని స్పష్టం చేశారు. పీవీ, ఎన్టీఆర్పై గౌరవం ఉంటే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్న కేటీఆర్ డ్రామారావు అయ్యారని ఎద్దేవా చేశారు. వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలను, వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి తెలుగు జాతికి సంబంధించిన ప్రతి వ్యక్తి ఒక ఆదర్శంగా తీసుకొని, ఒక స్ఫూర్తిగా తీసుకొని నిత్య జీవితంలో వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పీవీ గారి ఘాటు గుర్తిస్తామని రాష్ట్ర ప్రజలకు అత్యవసర సమయాల్లో మేమున్నామంటూ ఆత్మస్థైర్యాన్ని నింపామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, కరోనా ఆపత్కాలంలో తెలంగాణ ప్రజలను ఆదుకున్నామని తెలిపారు. తెరాస పార్టీ ప్రజల కోసం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అండగా ఉంటుందని, వారి అభివృద్దికి కృషి చేస్తోందని స్పష్టం చేశారు. దేశంలో శిక్షణ పొందిన విపత్తు నిర్వహణ దళం ఉన్న ఏకైక నగరం భాగ్యనగరమని కేటీఆర్ ట్వీట్ చేశారు. అత్యవసర సమయాల్లో విపత్తు నిర్వహణ బృందాలు తమ అత్యుత్తమ సేవలు అందించాయని కొనియాడారు. ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టేను డిసెంబర్ 3వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై గత కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. గతంలో విచారించిన హైకోర్టు ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేపట్టవద్దని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు వీలుగా స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. నిన్న మరోసారి విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం స్టే ఎత్తివేసేందుకు నిరాకరించింది. ఈ రోజు ఇదే విషయంపై వాదనలు కొనసాగించాలని కోరగా ఏజీ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ధరణికి సంబంధించిన కేసుల విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం డిగో మారడోనా గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవల ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1960 అక్టోబర్ 30న అర్జెంటీనాలో జన్మించిన మారడోనా 1986లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందించారు. మెరుపు గోల్స్ కొడుతూ ఫుట్బాల్ ఆటలో ది గోల్డెన్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్బాల్ జట్టుకు మేనేజర్గా ఉన్నారు. ఆల్ టైమ్ గ్రేట్ ఫుట్బాల్ ఆటగాడిగా పీలేతో కలిసి ఆయన ప్రపంచ స్థాయి కీర్తిని గడించారు.
4 సార్లు ఫుట్బాల్ ప్రపంచ కప్లో పాల్గొన్న డిగో 1990 ప్రపంచ కప్లో అర్జెంటీనా జట్టును ఫైనల్కు తీసుకెళ్లారు. ఆయన బొకా జూనియర్స్, నాపోలి, బార్సిలోనా క్లబ్ జట్ల తరఫున పలు మ్యాచ్లాడారు. 1991లో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ ఆయన 15 నెలల పాటు ఆట నుంచి నిషేధానికి గురయ్యారు. అలా అమెరికాలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీకి కూడా దూరమయ్యారు. 1997 ఫుట్బాల్కు వీడ్కోలు పలికారు. 2004లో శ్వాసకోశ హృద్రోగ సమస్యల బారిన పడ్డారు. 2008లో అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించారు. యుఏఈ, మెక్సికో జాతీయ జట్లకు మేనేజర్గాను పనిచేశారు. డిగో మారడోనా మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీతో పాటు పలువురు వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారత రాజ్యాంగానికి 71 ఏళ్లు. దేశమంతటా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ. సస్టైనబుల్ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఆవిష్కరణలు అనే థీమ్తో 2 రోజుల పాటు జరగనున్న సమావేశాలు. రోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో స్వాలంబన దిశగా చర్యలు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు. సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం. బలహీనపడిన నివర్, ముమ్మరంగా సహాయక చర్యలు.